వెల్కమ్ టు హెల్త్ ప్లస్. నేను సింధూర. హోమియోపతి వైద్యంతో ఎలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయవచ్చని 35 సంవత్సరాల నుండి హోమియోపతి రంగంతో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు కృష్రత్న అవార్డు, ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన తెలంగాణ రాష్ట్ర హోమియోపతి డాక్టర్స్ అసోసియేషన్ ఐఐహెచ్పి వైస్ ప్రెసిడెంట్ ఈశ్వరప్ప, హోమియోపతి క్లినిక్కి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండెపు బసవానందం గారు ఈరోజు మనతో లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మీకేమైనా సందేహాలుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డౌట్స్ని నివృత్తి చేసుకోగలరు. హలో డాక్టర్. నమస్తే డాక్టర్, ఎవ్రీ వీక్ మీరు ఎన్నో సక్సెస్ఫుల్ కేసెస్ని తీసుకొచ్చి హోమియోపతి పట్ల ప్రజల్లో మంచి అవగాహనని కల్పిస్తున్నారు. ఈ వారం ఏ కేసెస్ తీసుకొచ్చారు? అండ్ అలాగే ప్రతి నెల 4 గురువారాలు కూడా మీరు ఏపీ ప్రజలకి అందుబాటులో ఉంటారు, మిగతా టైంలో తెలంగాణ ప్రజలకి అందుబాటులో ఉంటారు. ఒకసారి ఆ విజిటింగ్స్ కూడా చెప్పండి. ఈ వారం కూడా చాలా అద్భుతమైన కేసులు. అలోపతి కార్పొరేట్ హాస్పిటల్లో ఇక తగ్గదు, ఈ వ్యాధి తగ్గదు అన్న కేసులు మా దగ్గరికి వస్తున్నాయి. లక్షల రూపాయలు ఖర్చు పెట్టి బాధతో ఏడ్చుకుంటూ మా దగ్గరికి వస్తున్నారు. అలాంటి వారికి అద్భుతమైన రిజల్ట్. ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాల్సింది ఏంటంటే, అంత డేంజర్ స్థాయిలో ఉన్నటువంటి కేసులే హోమియోపతిలో తగ్గుతున్నాయంటే మరి మామూలు కేసులో ఒక లెక్క కాదు కదా. కాబట్టి ఎక్కడైనా ఏ సమస్య వచ్చినా మంచి హోమియోపతి డాక్టర్ని కనవాలి. మరి ఎక్కడనో కలిసి అలా నిపుణత లేని డాక్టర్ని కలిసి తగ్గకపోతే హోమియోపతి వాడినం తగ్గలేదని బదనాం వస్తుంది. పర్ఫెక్ట్ ఉండడా లేదా డాక్టర్ ఇచ్చిన మందు 24 అవర్స్ నుంచి 10 డేస్లో మార్పులు ఉంటే కరెక్ట్ మందు, 1 మంత్లో తాడో పేడో తెలవాలి. అట్లుంటే నీకు డాక్టర్ కరెక్ట్ అని మందు కరెక్ట్ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. అలాంటి దగ్గర మీరు కంటిన్యూ చేస్తే వ్యాధి పూర్తిగా తగ్గడానికి 3 నెలల 6 నెలల తర్వాత విషయం. అది డిపెండ్స్ అపాన్ వాళ్ళ బాడీ ఇమ్యూనిటీ బట్టి. ఈరోజు కూడా మనం గతంలో కూడా గ్యాంగ్రీన్ అనే కేసు చూపించాం. గ్యాంగ్రీన్ అంటే డెత్ ఆఫ్ ది టిష్యూ. డయాబెటీస్, షుగర్ ఉన్న వాళ్ళకు అధిక షుగర్ పెరిగినప్పుడు ఏళ్ళల్లో కాళ్ళల్లో నల్లగా మారిపోయి అది ఆ టిష్యూ డెత్ అయిపోతే అందులో పురుగులు పడతాయి. పురుగులు పడి బయటకు ఇట్లా తోకలు పెట్టుకుని పురుగులు బయటకు వచ్చినాయి. అలాంటి కేసు ఇప్పుడు మనము తగ్గదు, ఇక కాలు తీయకపోతే మేము బతకదు, కాలు తీసినా కాలు యాంపిటేషన్ చేసినా బతకదని చెప్పారంట డాక్టర్లు. అలాంటి టైంలో మన గురించి తెలుసుకొని వచ్చి ఈశ్వరప్ప క్లినిక్ వితిన్ 1 మంత్లో అద్భుతమైన రిజల్ట్. వాళ్ళు ప్రజలు ఏం చెప్తారో వినండి. ఇలాంటి డేంజర్ కేసులు హోమియోపతిలో తగ్గుతున్నాయంటే మామూలు కేసులో ఒక లెక్క కాదని ప్రజల్లో ధైర్యం రావడానికి విషయాలన్నీ చూపించడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రజలందరికీ కూడా ఏపీలో ఎప్పుడు ఉంటారు, ఎప్పుడు వస్తున్నారని చెప్పి ప్రజలు కొత్త వాళ్ళంతా ఆ నంబర్లు నోట్ చేసుకోండి. నేను వచ్చే విజిటింగ్ క్యాంపులు కూడా నోట్ చేసుకోండి. ముఖ్యంగా ప్రతి నెల మొదటి గురువారం విజయవాడ హోటల్ మనోరమ, రెండవ గురువారం రాజమండ్రిలో ఇంతకుముందు ఆనంద్ రీజెన్సీ ఉండే, ఇప్పుడు హోటల్ అనుపమ ఆర్టీసీ కాంప్లెక్స్ ఆపోజిట్లో ఉంటుంది. అదేవిధంగా మూడవ గురువారం విశాఖపట్నంలో హోటల్ చంద్ర దాబా గార్డెన్, దాన్ని నెల్లూరు మెస్ అంటారు. అదేవిధంగా తిరుపతిలో హోటల్ కెన్సెస్ ఆర్టీసీ బస్ స్టాండ్ ఆపోజిట్లో ఉంటుంది. ఈ విధంగా ఏపీకి 4 గురువారాలు ఏపీ ప్రజలందరికీ అందుబాటులో ఉండడానికి ఈ యొక్క 4 రోజులు అక్కడ కేటాయించడం జరిగింది. అక్కడ అందుబాటులో ఉన్న సెంటర్కి వచ్చి మీరు అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి. మిగతా 6 రోజులు, వారానికి 6 రోజులు హైదరాబాద్లోనే ఉంటాను. హైదరాబాదులో ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. వచ్చేవారు ముందుగా ఫోన్ చేసుకొని ఉన్నవా లేవో తెలుసుకొని రావాలి. చిక్కడపల్లి మెయిన్ రోడ్, మెట్రో పిల్లర్ 111. నేను అక్కడ మెట్రో పిల్లర్ అడ్రస్ ఉంది, ఆ అడ్రస్ నోట్ చేసుకోండి. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 119 కాడికి వస్తే మన అడ్రస్ బోర్డు కనిపిస్తుంది. ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణ ప్రజల్లో హోమియోపతి అంటే ర్యాపిడ్ యాక్షన్, శాశ్వత నివారణ అనేది ప్రజల్లో చైతన్యం, ప్రజల్లో మార్పు కోసమే మన యొక్క కార్యక్రమాలు. మీరందరూ తిన్నది అనుభవించిన తర్వాత ప్రజలకు, మన బంధువులకు, ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఆ అద్భుత రిజల్ట్ మన ఒక్క దగ్గరనే ఉంటే ఈ హోమియోపతి డెవలప్ కాదు. ఇప్పటిదాకా హోమియోపతి అభివృద్ధిలోకి రాకుండా తొక్కేసుకుంటూ వచ్చారు. దానిని మనం ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే డాక్టర్ శామ్యూల్ హనుమని గారి ఆత్మశాంతిస్తుంది. ప్రజల కోసం రాత్రింబవళ్ళు కష్టపడి మన కోసం ఈ వైద్యాన్ని కనిపెట్టిండు. శాశ్వత నివారణ అయిండు, తక్కువ ఖర్చుతో శాశ్వత నివారణ. మరి ఇది ప్రజలను మనం అనుభవించి
ప్రజలకు ఇతరులకు బాధితులకు చెప్తేనే మనం ఈ వైద్యాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చినట్టు అవుతుంది. ప్రభుత్వాలు చేయాల్సిన పని మనం చేస్తున్నాం. ప్రజలందరూ మనమే చేసుకోవాలి, మనమే దాని ఆ రిజల్ట్ పొందాలి. ఈరోజు కూడా ఈ గ్యాంగ్రీన్ కేసు మొదలు చూడండి. కాలు తీసేసినా బతకదు, కాలు తీయకపోతే బతకదు, కాలు తీసినా బతకదు అంటే మొత్తం బ్లడ్లో పాయిజన్ వచ్చింది. అందులో పురుగులు పడ్డాయి పుండ్ల, ఆ పురుగులు బయటకు వస్తున్నాయి, బ్యాడ్ స్మెల్, ఇల్లంతా వాసన. అలాంటి కేసు వితిన్ 1 మంత్లో ఏమైందో వాళ్ళ కొడుకు చెప్తాడు, వినండి. మిగతా కేసులు కూడా బ్యాక్ టు బ్యాక్ కంటిన్యూ చేయండి. ఏం పేరు? అమ్మ పేరు గోళలక్ష్మి. గోళలక్ష్మి. ఏ ఊరు? ఆగిరిపల్లి, ఏలూరు జిల్లా ఆగిరిపల్లి. ఏలూరు జిల్లాకి వచ్చినావు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ విజయవాడ బ్రాంచ్. అవును. ఏం బాధండి అమ్మకు? అమ్మకి గ్యాంగ్రీన్ వచ్చేసి కాలు తీసేయాలని చెప్పారు. కాలు తీసేస్తామన్నారా? కాలు తీసేసినా సరే బ్రతకదని చెప్పారు. కాలు తీసినా బతకదని చెప్పారు. అవునవును. మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియోపతి క్లినిక్ ఇంటర్వ్యూలు వాడి 1 మంత్ 1 మంత్ ఇది రెండో విజిట్. చాలా బెటర్ రిజల్ట్ వచ్చింది. ఆ బ్లాక్ మొత్తం పోయింది, ఆ పుండు కూడా బాగా తగ్గిపోయింది. వెరీ గుడ్. అంతా కూడా బాగా ఆమె కూడా కొంచెం. అంత పెద్ద గ్యాంగ్రీన్ అంటేనే పెద్ద కేసు తెలుసా నీకు? బాగా కేసు, చాలా ప్రమాదం, సెప్టిక్ కేసు. లాస్ట్ అండ్ ఫైనల్ మీదే హోప్. మేము కూడా మీ దగ్గర ఫిష్ లాగా వాడాం. మాకు బాగా రిజల్ట్ వచ్చింది. ఆ గెట్లని పెరిగిపోయింది. నీకు తగ్గిపోయినందుకు మందులు తీసుకొచ్చాను. కాలు తీసేయాలి, లాస్ట్ హోప్ లేదు. అమ్మని ఇక్కడ కాలు తీయడానికి రెడీ అయిపోయాం. ఇక ఫైనల్ గా ఒకసారి మీది వాడిన తర్వాత మీ దగ్గర తగ్గపోతే తీద్దామని చెప్పి అనుకున్నాక వచ్చిన తర్వాత ప్రజలకు తెలవాలి, ఇట్లా తీపియకుండా ఆపరేషన్ ఆ కాలు తీయకుండా తక్కువ చేసే గ్యాంగ్రీన్ కేసులు మన దగ్గర తక్కువ అవుతాయి. 100% బాస్, చాలా రిజల్ట్ వచ్చింది, చూసారు కదా మీరు. అవును, చాలా హ్యాపీ. ఆమె కూడా % కూడా పెరిగింది. ఇంకొక 2-3 నెలల దాకా ఇంటికి వెళ్ళి ఎక్కడ నడవనీయకు. ఓకే, 100% ఇంట్లో బెడ్ రెస్ట్ ఇవ్వను. ఓకే సార్. ఓకే, మొత్తం మంచిగా అయినాక మళ్ళీ దొరకొద్దాం. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏం పేరు? దేవి గాయత్రి. గాయత్రి పేరు చెప్పు. చెప్పు గాయత్రి. పాప పేరు, నీ పేరు చెప్పు. ఇప్పుడు మెడల్ మంచిగా నిలబెడుతుంది కదా, కూర్చోగలుగుతుంది. చెప్పమ్మా, నీ బిడ్డనా? ఎట్లా ఉండే నీ బిడ్డ, ఇప్పుడు ఎట్లా ఉంది చెప్పు. ఏం చెప్పారు బయట డాక్టర్లు? అదా, ఏ ఊరికి వెళ్ళి వచ్చినావు? విజయవాడ నుంచి. విజయవాడ బ్రాంచ్కి వచ్చినావు. ఎక్కడికి వెళ్ళి? నుంచి. నున్నా. ఏం బాధ ఉండే బిడ్డకు? హైడ్రోసెఫాలస్, తల గదుల్లో నీళ్లు కట్టాయి. మెదడు మొత్తం నీరు వచ్చింది పుట్టినప్పుడు. అవును సార్. మరి ఇప్పుడు బయట ఎక్కడెక్కడ తిరిగినాక ఇంటికి వచ్చినావు? చాలా హాస్పిటల్స్ తిరిగాం సార్, బెంగళూరు కూడా వెళ్ళొచ్చు. ఏమన్నారు డాక్టర్లు? సర్జరీలు చేయాలన్నారు, మెదడు ఆపరేషన్ చేస్తామన్నారు. ఒకటైతే చేశారు కానీ ఇంకా పెద్ద ఆపరేషన్లు కూడా ఉన్నాయి అన్నారు సార్. కానీ మా చిన్న పాప కాబట్టి చేయడం రిస్క్ అన్నారు. మళ్ళీ రిస్క్ అన్నారు. ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక ఎన్ని నెలలు అవుతుంది? 8 నెలలు అవుతుంది సార్. 8 నెలల పాపలో ఏం డెవలప్ అయింది? 8 పొరలు కాస్త 4 పొరలకు వచ్చాయి సార్. తల్లో 8 పొరలు ఉండాల్సింది 4 పొరల దాకా వచ్చాయి. 4 పొరల దాకా వచ్చింది. ఆమె గుణంలో ఎట్లా ఉంది? మైండ్లో లక్షణాలు ఏం కనిపిస్తున్నాయి మీద? అదిగోండి సార్, మునిపై వచ్చినప్పుడు ఎత్తుకొని వచ్చేదాన్ని, కూర్చోబెడితే కూర్చుంది. ఇప్పుడు కూర్చోగలుగుతుంది. మెడ కూడా నిలబెడతాం. ఇప్పుడు మెడ నిలబడకపోతుండే కదా. అవును సార్. ఇప్పుడు నిలబెడుతుంది. యాక్టివ్ కూడా పెరిగింది కొంచెం. మళ్ళీ అదే డెవలప్మెంట్. బ్రెయిన్ ఆపరేషన్ చేసి డ్యామేజ్ అయితే పిల్లవాయ పైసవాయ అవుతుంది. పిల్లవాయ పైసవాయ అది వద్దు, మందులతో తక్కువ చేద్దాం. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? పేరు చెప్పు. మీ పేరు చెప్పు. నీ పేరు చెప్పు. సమన్వితం చెప్పు. సమయిత. ఓకే. ఎట్లుంది పాపకు? పర్వాలేదండి, కాకపోతే తలకాయ నిలబెడుతుంది కదా, నడుస్తుందా? మళ్ళా అస్సలు నడవట్లేదు. ఇచ్చిపోయాడు కింద నడుస్తుంది. నడువు సమన్విత. స్కూల్కి పోతావా? మాట్లాడు, అటు మాట్లాడు. స్కూల్కి వెళ్ళాలా వద్దా నువ్వు? వెళ్ళాలంటే మరి నువ్వు గట్టిగా నడవాలి కదా. ఇప్పుడు మందులు మరి తిన్నాక మంచిగా అనిపిస్తుందా? ఎలా ఉంది నీకు? బాగానే ఉంది. ఏమేం బాగుంది? నీరసం ఉండట్లేదు, అంతే. చెమట్లు పట్టకుండా నీరసం లేకుండా ఉంటుందా? చెమట్లు ఒకటే పట్టట్లేదు, పెద్ద చెమట్లు పడతాయి. అది బ్రెయిన్ ఇన్ఫెక్షన్ ఉంది. ఆ బ్రెయిన్ ఇన్ఫెక్షన్ పోతే పాప మంచిగా అవుతుంది. సడన్గా అటాక్ అయింది, మెనింజైటిస్. ఓకేనా? మంచిగా అయిపోతుంది. తలకాయ మెడల్ మంచిగా దింపుతుంది కదా. అటు ఇటు దింపు తలకాయ. అటు చూడమ్మా. వెరీ గుడ్. ఇటు దింపు. పైకి చూడు,
పైకి చూడు, కింద భూమి చూడు, కింద చూడు, షూస్ అంటే చూడు. షూస్ చూడు. గుడ్, మంచిగా అవుతుంది. అది బెంగళూరులో నడవదు అసలుకి, నడకంటే రాదు, మంచంలో ఉండవు అని చెప్తారు. అన్నారు కదా. ఇప్పుడు మనం నడిపిస్తున్నాం కదా, మన తలకాయ దింపిస్తున్నాం కదా, అప్పుడు తలకాయ తిరగకపోతున్నాయి కదా. మరి ఇంకేంది డెవలప్మెంట్? ఒకటే ఎన్ని నెలలు అయింది ఇటు వచ్చి? మార్చి నుంచి 3 నెలలు అయింది. ఇంకో 6 నెలలు వాడితే రన్నింగ్ చేస్తాడు, చేద్దాం. అలాగే. ఏం పేరు? ఆ? అమ్మ చెప్పు, గట్టిగా చెప్పు. అబ్దుల్ సమీ అండి. సమీరు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్పకి? పెద్దోగిరాలండి, ఉయ్యూరు మండలం. ఒయ్యూరు మండలికి విజయవాడ బ్రాంచ్కి వచ్చారు. అవును సార్. ఏం బాధ ఉండే పిల్లవానికి? కండలాల వీక్నెస్ సార్. కండరాల వీక్నెస్, అవును సార్. మస్కులర్ డిస్ట్రోఫీ అంటారు. ఫస్ట్ ఏమన్నారు బయట డాక్టర్లు? ఎక్కడ ట్రీట్మెంట్ లేదన్నారు సార్. మందు ఎక్కడ లేదన్నారు. లేదన్నారు సార్. ఏమేం బాధ ఉండే నాకు దాంతో? ఆయన నడవలేకపోతున్నారు సార్. అప్పుడు నడవకపోతుండే, అంటే కింద పడిపోతుండే. కింద ఏం పడలేదు సార్, మామూలుగా వీక్గా ఉండేవాడు. పిక్కలు ఎట్లుండే? పిక్కలు పట్టేసి గట్టిగా ఉండేది సార్. గట్టిగా ఉండేవి. అవును సార్. ఇప్పుడు మరి ఈశ్వరప్ప హోమియోపతి మందులు వాడినాక ఎట్లుంది? వాడిన తర్వాత కొంచెం మెత్తపడ్డాయి సార్. మెత్తపడ్డాయి. నడక కొంచెం పర్వాలేదు సార్. నడువు అక్కడికి పోయిరాపో. ఒకటి జాగ్రత్త. वहाँ तक जाके आओ. స్పీడ్ చల్నా. వెరీ గుడ్, మంచిగా నడుస్తున్నాడుగా. ఐదు రాజావు. మంచిగా నడుస్తుంది కదమ్మా. ఇప్పుడు ఎన్ని నెలలు అయింది ఈశ్వరప్ప మందులు వాడి? ఇది 3వ సారి సార్. రెండు నెలలే వాడినావు. అవును సార్. ఇంకా 6 నెలలు కానీ సంవత్సరం కానీ ఓకే. పిల్లవానికి పూర్తిగా తేలిపోయేదాకా వాడికి. ఓకే సార్. ఏం పేరమ్మా? ఏం పేరు? పద్మ. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? ఏ జిల్లా? నల్గొండ జిల్లాకి. ఏం బాధతో వచ్చినావు? ఏం రాళ్ళు? కిడ్నీలో రాళ్ళు ఉన్నాయని వచ్చినావు. ఏం బాధ ఉంది దాంతో? ఏడలేస్తుంది? రైట్ సైడ్ నొప్పి ఆడనే ఉంటుందా, ముందుకు వస్తుందా? ముందుకు వస్తుంది. అది కిడ్నీ రాయే. నొప్పి ఉట్టి వెనకకెళ్ళి ముందు బొడ్డు కాడికి వస్తుందంటే కిడ్నీ స్టోన్ నొప్పి యొక్క ముఖ్య లక్షణం. అది అర్థమైందా? ఇప్పుడు మరి ఇంతకుముందు వచ్చిందా, ఇదే ఫస్ట్ టైమా? రెండు సార్లు వస్తే ఏం చేసినావు? ఆపరేషన్ 2 సార్లు చేయించుకున్నా, మళ్ళీ వచ్చినాయా? అబ్బా, ఇవన్నీ నీ రిపోర్ట్సే. ఎన్ని హాస్పిటల్ తిరిగి వచ్చినావు? 2-3 ఎన్ని లక్షలు ఖర్చు పెట్టినావు? 5-6 లక్షలు ఖర్చు పెట్టినా మళ్ళీ స్టోన్స్ వచ్చినాయి. అందుకే ఆపరేషన్ లేకుండా తక్కువైతుంది హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర తక్కువైపోతుంది. అందుకే మరి నీ వీడియో తీసుకుంటున్నా, మళ్ళీ తగ్గినాక నవ్వుకుంటూ రావాలి. నువ్వు స్టోన్ రాలేదు, మొత్తం పోయింది సార్ అంటావు. ఆపరేషన్ చేసినా నీకు మళ్ళీ వచ్చింది. ఈడ ఆపరేషన్ లేకుండా మందులతో కరిగిపోతే మళ్ళీ రాదు. 35 ఏళ్ళ నుంచి తక్కువ చేసిన ఇంతవరకు నాకు మళ్ళీ స్టోన్ వచ్చింది, ఎవరు రాలేదు ఇంతవరకు. అంటే శాశ్వతం అన్నట్టే కదా. అది ఓకే. ముంగడికి రా. ఏం పేరు? సిద్ధు. ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్? తురికెంజాలకి వచ్చారు. ఏం బాధ? ఏం ప్రాబ్లమా? మస్కులర్ డిస్ట్రోఫీ. నడక వస్తలేదు. లేవు వస్తుందా? కాలు దగ్గర పెట్టుకో. కింద పడిపోతాడు. మీరు లేపితే లేస్తాడా? లేపు, ఎరా లేపు. ఇంత లేవు, కాలు లేవు, చేతులు కూడా లేపు. మీకి నువ్వు విడిచిపెట్టు, నువ్వు లేపు. చేతులు లేవయ్యా అసలే? కాళ్ళు లేవాయి, చేతులు లేవాయి. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 years సార్. 5 years నుంచి ఎక్కడెక్కడ తిరిగారు? చాలా చోట్ల తిన్నాం సార్. ఎక్కడ పడితే ఆడికి వెళ్ళాం. లక్షలు ఖర్చు పెట్టిరా? చాలా అయినాయి సార్. ఎన్ని లక్షలు అయినాయి? ఇంకా అందరూ తినేస్తానే పాని పెట్టారు. ఏమన్నారు మరి డాక్టర్లు? ఇంకా మెడిసిన్ లేదు, టాబ్లెట్ లేదు. దీనికి మందులే లేదంటారా? ప్రపంచంలో దీనికి మందు లేదు అన్నారా? వస్తాం సార్. మళ్ళీ అట్లాంటి వ్యాధికి హోమియోపతిలో మనం సక్సెస్ చేస్తున్నాం. చూస్తున్నారా వీడియోలు? చూస్తున్నాం సార్. మళ్ళీ ఇప్పుడు ఈయనకు కూడా ఇవాళ వచ్చింది కదా, మనం మందులు ఇచ్చినాక మళ్ళీ రిజల్ట్ ఏముందో చెప్పాలి. ఓకే సార్. ఏం పేరు సార్? నా పేరు రమేష్ అండి. రమేష్ గారు ఎక్కడి నుంచి వచ్చారు ఈశ్వరప్ప హోమియో క్లినిక్? ఎక్కడి నుంచి వచ్చారు? నేను సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ. పోలీస్ అకాడమీ నుంచి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? డిస్క్ బల్జ్ అయిందని చెప్పి. డిస్క్ బల్జ్ అయిందని చెప్పి డాక్టర్లు న్యూరో హాస్పిటల్లో. సార్. మరి ఏం చేస్తామన్నారు?
సార్ రెస్ట్ తీసుకోవాలా దీనికి ట్యాబ్లెట్ చేసి అన్నట్టు అన్నారు. రెస్ట్ తీసుకుంటే తగ్గిందా మరి? ఇంకా తగ్గలేదు సార్. మరి? 15 days అయింది, ఆ. ఇంకా తగ్గలేదు. ఇంకెప్పటి దగ్గర రెస్ట్ తీసుకోవాలి? 1 month అన్నాను సార్. 1 month రెస్ట్. 1 month అయినాక తగ్గకపోతే తగ్గకపోతే ఇప్పుడు 15 రోజుల్లో ఏమన్నా మార్పు వచ్చిందా? మార్పు అయితే ఇంతకుముందు అంటే ట్యాబ్లెట్ వేసుకున్నప్పుడల్లా కొద్ది పెయిన్ తగ్గుతుంది. పెయిన్ కిల్లర్లు ఇస్తుర్రు, అది తగ్గుతుందప్ప. సార్. నీకు పెయిన్ కిల్లర్లతో తగ్గించేది కరెక్ట్ ట్రీట్మెంట్ కాదు. సార్. మళ్ళీ లేచి నడుస్తే మళ్ళీ ఇదిగా నీ సిమ్టమ్ చెప్పు ఏమవుతుందో. సార్ లేచి నిలబడు. ఇంత కష్టంగా లేస్తున్నావు. ఏమవుతుంది? లేచి నడుస్తుంటే ఏమవుతుంది? పెయిన్ ప్రజెంట్ లేదు సార్. పెయిన్ వస్తే మాత్రం అసలు నడవలేను, అంత ఇదైపోతుంది. నడవలేవు. పెయిన్ వస్తే అసలు నడవలేవు, ఆగిపోతావు. ఇక రోడ్డు మీద ఏడంటే అన్నీ ఆగిపోతావు. అది మెయిన్ సిమ్టమ్. డిస్క్ బల్జ్ది. నడవనీయదు, అడుగు ముంగడికి వేయనీయదు. మరొకసేపు ఆగినాక మళ్ళీ నడుస్తావు. అంతేనా? ఇప్పుడు మళ్ళీ నువ్వు 5 కిలోమీటర్లు నడిచినా నాకు నొప్పి లేదు సార్ అనే మాట వచ్చేటట్టు నీతో చేస్తా. పోలీస్ ఆఫీసర్ కదా నువ్వు. మరి ఇప్పుడు నువ్వు ఉన్నది చెప్పాలి, ప్రజలకు తెలవాలి. ప్రజలు నీ లెక్క బాధితులు ఎంతోమంది కష్టాలు పడుతూ లక్షలు ఖర్చు పెట్టి వస్తున్నారు. అర్థమైందా? లక్షలు పెట్టినా మంచిగా అంటే ఏం లేకపోయా. అట్లా కావద్దు. ప్రజలకు మంచి మందులు ఉన్నాయి హోమియోపతి తెలవడానికి నీ అభిప్రాయం తీసుకున్నా. ఏం పేరు? వెంకటమ్మ. ఏ ఊరు నుంచి వచ్చినావు? మంతేనా? అవతలికెళ్ళి వచ్చినావు. ఏ జిల్లాది? కరీంనగర్ జిల్లాకెళ్ళి వచ్చినావు. ఏం బాధ? మూత్రం ఏమైతుంది? మూత్రం తెల్లగా వస్తుంది. మూత్రం తెల్లగా పాలు పోసినట్టు పోస్తున్నావు. పాలు పోసినట్టే. నీలం రంగు రాదు, పాలు పోసినట్టు పోస్తున్నావు. మరి ఏమన్నారు బయట డాక్టర్లు? ఇక బయట డాక్టర్లు గిట్టిన అంటారు. ఇప్పుడే మందులు వాడినావు కదా బయట. ఇవన్నీ రిపోర్ట్లే. బ్యాగులు నిండినాయి. మరి ఇంతవరకు తక్కువ కాలే. ఎన్ని మందులు మింగినా తగ్గక ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినావు. దాన్ని కైలూరియా అంటారు. అయితే లివర్ ప్రాబ్లం, లివర్ బీమార్ ఉంటే వస్తుంది అట్లా. ఇప్పుడు ఇవాళ వచ్చిన బయట తక్కువ కాక ఇంటికి వచ్చినావు కదా, నీకు తక్కువ చేసి చూపిస్తా. ఓకేనా? ఏం పేరు? భద్రయ్య. భద్రయ్య. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప క్లినిక్. ఐజా. ఏ జిల్లా? గద్వాల్ జిల్లా. గద్వాల్కి వెళ్ళి వచ్చినావు. ఏం బాధ? క్యాన్సర్. ఏం క్యాన్సర్? కొలాన్ క్యాన్సర్. దానివల్ల మోషన్స్, లూజ్ మోషన్స్ అవుతున్నాయా? ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడుతున్నావు? ఇప్పుడు 6 నెలలు అయింది సార్. 6 నెలల నుంచి ఎక్కడ పోయినావు ఇంతకుముందు? అన్నీ తిరిగినా సార్, మొత్తం హాస్పిటల్ తిరిగినా. ఎన్ని హాస్పిటల్ తిరిగినావు? ఒక 6 తిరిగింటా. ఏమేమిటి? అన్ని వాళ్ళు చూస్తారు, చేస్తూ ఉంటారు. ఏం చూస్తారు, చేస్తూ ఉంటారు. ఏం తెలియక అటు తిరిగే ఎటుకా కూడా అవుతావు. మంచి విషయం తెలుసుకొని ఒక్క దగ్గరనే డిపెండ్ కావాలి. మరి వచ్చిన సార్ 6 హాస్పిటల్ పడి తిరిగితే నువ్వు ఎక్కడ ఒక దగ్గర లేవు. ఒక్క దగ్గర ఉండి ఒక్కరి మీద విశ్వాసంగా ఉంటే పని చేస్తుంది మందు. ఇప్పుడు ఇక్కడనే ఉంటావా మళ్ళీ ఎక్కడ పోతావా? ఇక్కడనే ఉంటా సార్, ఎక్కడ మళ్ళీ ఇప్పుడు దానివల్ల ఏమేమి బాధలు ఉన్నాయి చెప్పు. బేదిలో లూజ్ వస్తుంది, కడుపు నొప్పి సార్. లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఎన్నిసార్లు పోతావు? 16 సార్లు పోతాం. పోసినాక మంట పడుతుందా? మంట బాధ కాదు, అది విపరీతమైన మంట. చిత్రంగా చచ్చిపోదాం అంత బాధ ఉంటుంది. మరి మందులు ఆ డాక్టర్లు ఇస్తే తక్కువ కాలేదా? కాలేదు. ఇప్పుడు మనం ఇచ్చిన మందులకు రేపటి నుంచి తేడా ఉంటుంది. అది మళ్ళీ నాకు నెక్స్ట్ మంత్ వచ్చినప్పుడు చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. ఏం పేరు? మల్లేష్. ఎక్కడి నుంచి వచ్చినావు మల్లేషా? సూర్యాపేట. సూర్యాపేటనా? కాళ్ళు చేయలేస్తలేదా? లెఫ్ట్ సైడ్. ఎన్ని సంవత్సరాలు అయింది? సంవత్సరం మీద 3 నెలలు అయింది. సంవత్సరం మీద 3 నెలలు. ఎక్కడెక్కడ వాడినావు? హాస్పిటల్ మెడిసిన్ వాడినా, ఆయుర్వేదిక్. ఇవన్నీ హాస్పిటల్స్ అన్ని తిరిగి వచ్చినావు. ఏమన్నా మరి డాక్టర్లు ఏమన్నా లేచిందా పడ్డప్పటికి ఇప్పటికీ? ఇక లైట్గా అంతే. ఇక ఆయుర్వేదిక్ వాడినా సార్. చెయ్యి పైకి లేవట్టు అంతే. అంతే లేస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ లేస్తుంది. గట్టి మొత్తం ఇదంతా టైట్ అయిపోయింది. టైట్ అయిపోయింది. ఓకే. ఇదంతా ఇచ్చేదంతా అంటే ఆలు ఇచ్చిన వీడు అయితే ఏమైతే అంటే మొత్తం విడిచిపోయినట్టు, విడిచిపోయినట్టు అయిపోయింది. మొత్తం టైట్ అయిపోయింది అంటే. ఓకే. ఓకే. ఫ్రీగా అసలు ఉండదు. ఇట్లా లేపుదామని కానీ ఏ లేట్ దూరం పోవు. ఓకే. మంచిగా చేస్తా. మంచి పెరాలసిస్ వచ్చింది లెఫ్ట్ సైడ్. బ్రెయిన్లో రక్తం గడ్డగడితే అట్లా అవుతుంది. నరం చీకింది సార్. చితికిపోయింది. అదే అది మళ్ళీ గట్టిగా అవుతాడు చేస్తా. సరే. వేళ్ళన్నీ ఇట్లా పెడతాడు సార్. కొంచెం సైడ్కి
అంటే ఎడమ పాదం కొంచెం అదే సార్ మీరు చూడండి గమనించండి. అవును. కుడి పాదంలో వేళ్ళు కొంచెం లెఫ్ట్. ఏం పేరు? ధీరజ్. ఎట్లుందమ్మా ధీరజ్కు? అమ్మా చెప్పు. అదే సార్ కొంచెం నడక స్లో అయింది. అంతకుముందు అయితే కాళ్ళ మీద వేళ్ళ మీద నడిచేవాడు, అది తగ్గింది. వేళ్ళ మీద నడిచేవాడు ఇప్పుడు మంచిగా పాదం తగ్గింది. పాదం పెట్టి నడుస్తున్నాడు, అవును అంతే కదా? అది మస్కులర్ డిస్ట్రోఫీ. ప్రపంచంలో మందు లేదన్నారు కదా డాక్టర్లు. సార్. మరి అటువంటి రోగానికి మనం మందులు ఇస్తే ఏళ్ళ మీద నడిచేది పాదం మీద నడుస్తున్నాడు, ఇంప్రూవ్మెంట్ కనిపిస్తున్నది. దానికి లాంగ్ టైం అయినా పర్మనెంట్ క్యూర్ అవుతుంది. హోమియోపతిలో శాశ్వతంగా మళ్ళీ రన్నింగ్ చేస్తా. ఓకేనా? ఓకేనా ధీరజ్? क्या नाम है? मोहम्मद अलीमुद्दीन। मोहम्मद अलीमुद्दीन कहाँ से है? मौलाली। मौलाली से। क्या तकलीफ से है? लंग्स प्रॉब्लम था। लंग प्रॉब्लम से था। लंग में बहुत क्या क्या तकलीफ था पहले? ईश्वरप्पा होम्योपैथी को आने से पहले खांसी, बहुत खांसी था। और खांसी कम है जरा। दम दम नहीं, दम भी कम हो गया। बलगम बलगम कम हो गया, अब थोड़ा है। खांसी कम हो गया, दम बन गया, बलगम कम हो गया। बहुत फर्क है। इतने फर्क हो बाहर एलोपैथी में मिला नहीं मिला, होम्योपैथी में मिला। फिर इसमें होम्योपैथी में अच्छा दवा है। कितने महीने का यहाँ? 2 महीने हो गए। 2 महीने हो गया। तीसरा विजिट है। अब आपका नाम सुन के आया समय। वेरी गुड। टीवी में आओ, फिर टीवी में सुन के आए। टीवी देखने वाले को तुम्हारा भी तकलीफ मालूम हो रहा। अरे होम्योपैथी में अच्छा हो रहा नहीं। मैं ढूंढ के आपका नाम लिख के रखा, मैं मिल रहा था। अरे कब के लिए मैं ढूंढ के मिल गया, बच्ची पकड़ी। अच्छा ओके। पब्लिक सबको मालूम होना बोल के ऐसा ले रही है। ओके थैंक यू। एम पे नाम? మా డాడీ పేరు లక్ష్మయ్య. మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చినాము. లక్ష్మీకి ఏం ప్రాబ్లం ఉండే? సోరియాసిస్ ప్రాబ్లం సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఉండే? 2 ఏళ్ల నుంచి ఉంది. ఎక్కడెక్కడ తిరిగిండు? ఎన్ని ఖర్చు పెట్టి? మొత్తం హైదరాబాద్ తిరిగినాము, ఇక్కడెక్కడో తిరిగిన, కేరళ వైద్యం చేపించినాము, అలోపతి, ఆయుర్వేదిక్ అన్ని వాడినాము. తగ్గలేదు. 2 నెలలల్లా 95% తగ్గిపోయింది. ఇక్కడ నుంచి అసలు యూట్యూబ్ లోనే చూసినాం సార్. యూట్యూబ్ లో మా డాడీ చూసి పోదాం అమ్మ అంటే చక్కగా వచ్చినాం. వచ్చిన 1 month కి 80% తగ్గిపోయింది. 2 నెలలలో 95% తగ్గిపోయింది. అసలు ఎంత యాక్టివ్ అయిపోయిండు మనిషి, మంచిగా అయ్యిండు, ఆరోగ్యం మంచిగా అయ్యింది, తింటున్నాడు. మెయిన్ గా అసలు తిండి తినకుంటుండే మంచి 4-5 పూటలు తింటున్నాడు ఇప్పుడు మంచిగా. ఇంకా వెరీ గుడ్, తిండి మంచిగా ఉంది. అసలు మా బయట మొత్తం ఇదైపోయింది, షాక్ అయిపోయింది అందరూ చూసి ఆ మనిషికి ఇంత తగ్గిపోయింది అని చెప్పి. మేము అసలు అందరం మా చుట్టాలు గాని అందరు షాక్ లో ఉండిపోయిండ్రు. ఇంత 2 నెలల అంటే 2 నెలల్లో మొత్తం పోయింది. అసలు ఇంకా దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? హోమియోపతి ర్యాపిడ్ స్లో యాక్షన్ చాలా స్పీడ్ గానే ఉంది. స్లోగా అని చెప్పేసి ఇది చేసిండ్రు. మేము అలోపతి పోయి ఆయుర్వేదిక్ వాడినాము, ఇంగ్లీష్ మందులు వాడినాము. మళ్ళా వీళ్ళు వాళ్ళకి సరైన డాక్టర్ హోమియోపతి దొరకక గుడ్డి డాక్టర్ దగ్గర వాడి తక్కువ కాకపోతే హోమియోపతిని బదనాం చేసారు. అసలు మేమే షాక్ అయిపోతున్నాం అసలు ఎట్లా అయ్యింది అని. దానికి సరైన మందు కరెక్ట్ వాడితే ఇక ఈ రిజల్ట్ ఉంటుంది. అందుకే ప్రజలు తెలియడానికి మా కోసం కూడా చూపించుకున్నాం. నీకోసం నీదేం ప్రాబ్లమ్? అదేదో బ్రెయిన్ లో కొంచెం ఎఫెక్ట్ పడుతున్నట్టు అనిపిస్తుంది. ఏమనిపిస్తుంది చెప్పు? ఇట్లా షాక్ లాగా అనిపిస్తుంది. నెత్తిలో కొట్టుకుంటున్నా, చిన్న చిన్న ప్రాబ్లమ్స్, మెడలు గుంజుతుంటాయా, నిద్రలో ఉలికి పడుతున్నా. బ్రెయిన్ ఎఫెక్ట్, అది బ్రెయిన్ ఇన్వాల్వ్ అవుతుంది. ఇప్పుడు మంచిగా వాడుకో, తక్కువ అవుతుంది. ఓకేనా? మళ్ళీ నీది కూడా సక్సెస్ అయినాక చెప్పాలి. కావాలి సార్. ఓకే. షేక్ మహమూద్ కहाँ से आए? పద్మనాభ నగర్కి వచ్చినావు. ఏం బాధతో వచ్చినావు? 2 కాళ్ళు వాపు ఉంది. కాళ్ళు బాగా వాపు వస్తున్నాయి. ఇంకా దమ్ము ఉంది సార్. దమ్ము వస్తుంది నడిస్తే. నీ కిడ్నీ ఫెయిల్ అయిపోయింది. కిడ్నీ ఫెయిల్యూర్ అయింది. 2 కిడ్నీలు ఫెయిల్ కావడం వల్ల యూరిక్ యాసిడ్, సిరం క్రియాటిన్ పెరిగింది. ఎంత ఉంది నీకు సిరం క్రియాటిన్? 2.1. అర్థమైందా? దానివల్ల నీకు ఈ ప్రాబ్లం వచ్చింది. ఇప్పటిదాకా ఏం చేసినావు మరి? ఏ మందులు వాడినావు? ఆయుర్వేదిక్ వాడి ఇంకా ఖరాబ్ చేసుకుంటావు. సరే, ఇవాళ వచ్చినావు కదా, నీ కాళ్ళు వాపు చూపి ఒకసారి నిలబడు. అమ్మ కప్పల్లా ఉబ్బినాయి కదా కాళ్ళు బాగా.
చేతుల మీద కూడా ఉంది సార్ వాపు. అటనా చేతులు చూపి పెయ్యంతా వచ్చింది నీరు, సార్ ఫేస్ మీద పెయ్యంతా నీరు వచ్చేసింది. ఇప్పుడు వాడుకొని నాకు మళ్ళీ నెలకు వచ్చి చెప్పు. ఏం పేరు? నా పేరు ఏకే సుభాకర్ రావు. సుభాకర్ రావు గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈశ్వరప్ప క్లినిక్ జీడిమెట్ల. జీడిమెట్లకి వెళ్ళి ఏం బాధతో వచ్చినావు? నాది బ్యాక్ పెయిన్ ప్లస్ మోకాళ్ళు బాగా నొప్పింది డాక్టర్. నడవలేకపోతున్నాను, లేస్తే కూర్చుంటలేను అనుకుంటే నావి కాళ్ళు ఇట్లా అక్కడాంచిపోతున్నాయి, నరాలు గిరాలు అన్నీ లాగుతున్నాయి డాక్టర్. ఎన్ని సంవత్సరాల నుంచి? 5 సంవత్సరాల నుంచి 2020 నుంచి ఇప్పటివరకు అవుతుంది డాక్టర్. అప్పటి నుంచి మరి ఏ మందులు వాడినావు? నేను ఆ యశోద హాస్పిటల్ అక్కడిక్కడ పోయినా, ఇంగ్లీష్ మెడిసిన్ వాడినా, అయినా నాకు అప్పటిదప్పుడు ఉంటుంది కానీ మళ్ళీ 2 days తర్వాత మళ్ళీ రెగ్యులర్గా నా పెయిన్స్ నాకు వస్తూనే ఉంటాయి డాక్టర్. పెయిన్ కిల్లర్స్ ఇస్తారు, పెయిన్ కిల్లర్స్ ఇస్తున్నాను, వేసుకుంటాను, అప్పుడు రిలీఫ్ ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ అవుతున్నది. పర్మనెంట్ అనేది నాకు దొరకలే. ఇది మీది చూసి నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలని మా మిస్సెస్ చెప్పేసి వస్తాను. అది వద్దు, నేను ఒక్కని పోతలే, తర్వాత నువ్వు తీసుకుపోతా అని చెప్పి నేను ఒక్కనే వచ్చాను డాక్టర్. యాక్సిడెంట్ ఎప్పుడైంది? 2020లో అయింది డాక్టర్. 2020లో 4 ఏళ్ళు అవుతుంది. 4 ఏళ్ళు అవుతుంది. అప్పుడు ఎంబడే ఓమ్ని హాస్పిటల్లో కిషోర్ అని ఆర్థోపెడిక్ డాక్టర్ నాకు స్పైన్ సర్జరీ చేసి D11 D12 ఇప్పటికీ స్క్రూస్ వేసింది. దాంట్లో ఇంకా స్క్రూ ఉన్నాయి కదా? స్క్రూలు ఇప్పటికీ ఉన్నాయి డాక్టర్. నాకు మళ్ళీ అది స్క్రూస్తోని ప్రాబ్లమా లేకపోతే శాటిగా ప్రాబ్లమా, నడుము నుంచి ఇట్లా మొక్కలకి లాగుతుంది, అసలు నాకు ఏం అర్థమవుతలేదు డాక్టర్. కానీ యాక్సిడెంట్ వల్ల నీ బాడీ అంతా షేక్ అయిపోయింది, దానివల్ల మెత్తగా అయిపోయినావు. అదే డాక్టర్. ఎట్లా ఏం గుద్దింది? కారు గుద్దింది డాక్టర్. ముంగడి నుంచి వెనక నుంచి? వెనక నుంచి గుద్దింది. అబ్బా, దాని నుంచి ఎండపూస డిస్కులు దెబ్బతిన్నాయి. అవి ఇప్పుడు దానివల్ల కూడా ఈ నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు దాని పాత ఇంజురీస్ కూడా పోయి తట్టించిన నొప్పులు పోతుంది, అది స్పైన్ కూడా మంచిగా అయిపోతుంది. మంచిగా కావాలి డాక్టర్, నాకు స్పైన్ మంచిగా కావాలి, నడుము నొప్పి, నా మొక్కల నొప్పులు అన్నీ మంచిగా కావాలి డాక్టర్. చేస్తా, మంచిగా వాడుకో చెప్పినట్టు. 2 ఆడపిల్లలు, నేను ఒక్కనే చేయాలి, ప్రైవేట్ ఎంప్లాయీ డాక్టర్. నేను ప్రతిరోజు నేను బైక్ మీద పోయేటప్పుడు నేను వెనకాల బెల్ట్ ఇప్పటికీ బైక్ నడుపుతున్నావు? బైక్ నడుపుతాను డాక్టర్. ఇప్పుడు ప్రమాదం అందుకోసమే నుంచి నాకు నాపల్లి రానికే బస్సులలో నేను నిలబడలేను చాలాసేపు, సీట్లు దొరికాయి, అందుకని నేను బైక్ మీద మెల్లంగా వస్తుంటాను డాక్టర్. 2 hours మెల్లంగా తీసుకొని పక్క పంట వస్తుంటా. నా బెల్ట్ వేసుకుంటా వెనకాల ఇప్పటికీ. ఉన్నదా బెల్ట్? బెల్ట్ ఉన్నది డాక్టర్. నిలబడి అంగి లేవట్టు, నాకు ఇప్పటికీ బెల్ట్ అంగి లేవట్టు, పైకి లేవట్టు, వెంటకి. అరే, నీకు యాక్సిడెంట్తో దెబ్బతిన్నావా? ఇంత పెద్ద బెల్టా? మెడ నుంచి కింద నడుము దాకా వేసుకుంటా డాక్టర్. పైకి లేవట అంగి, అంగి కొంచుకో. అమ్మ, పెద్ద బెల్ట్ పెట్టిడు. పెద్ద బెల్ట్ పెట్టుకుంటా డాక్టర్. ఇప్పుడు నీకు బెల్ట్ పెట్టకుండా నడిచేటట్టు చేస్తా డాక్టర్. చేయాలి డాక్టర్ గారు, మీరు ప్రతి వారం కూడా సక్సెస్ఫుల్ కేసెస్ తీసుకొచ్చి చూపించి ప్రజల్లో హోమియోపతి పట్ల మంచి అవగాహన అయితే కల్పిస్తున్నారు. దానికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి హెల్త్ ప్లస్. స్టే ట్యూన్.